జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ముగిసింది. పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. మరోవైపు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారంలో ఒకరోజు జనవాణి కార్యక్రమం నిర్వహించాలన్నారు. యువతను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు నియోజకవర్గాల పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, ఈ రోజు 3 గంటల పాటు జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ సూచించారు. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలకు సంబంధించి పార్టీ అంతా కూడా సిద్ధం కావాలంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రధానంగా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని, వారంలో ఒకరోజు జనవాణి కార్యక్రమం కూడా నియోజకవర్గాల వారీగా నిర్వహించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సమస్యలకు సంబంధించి ఎక్కడైతే గ్రామాల్లో సమస్యలు ఉంటాయో నియోజకవర్గాల వారీగా సమస్యలపైన ఒక నివేదిక కూడా సిద్ధం చేసి నాకు ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ జరిగింది. ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన తర్వాత నియోజకవర్గాల వారీగా 1-to-1 గా కూడా సమావేశం నిర్వహించారు. సమస్యలు ఉన్నటువంటి ఎక్కడైతే ప్రధానమైనటువంటి సమస్యలు ఉంటాయో అటు పొలిటికల్ గా అలాగే ప్రజా సమస్యల పరంగా ఉన్న అంశాల నేపథ్యంలో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి సమన్వయానికి సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలను అలాగే ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి చేసేందుకు చొరవ చూపించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి జన్జీ అంటే యువతకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ పెట్టారు. వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్లే విధంగా యువతను పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వాళ్ళ కోసం పోరాటం చేయడం, వాళ్ళకి సమస్యలుంటే పరిష్కరించేందుకు కృషి చేయడం పైన ఎమ్మెల్యేలు దృష్టి సారించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక నియోజకవర్గాల పెంపు అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఓవరాల్ గా అటు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఒక పక్క జరుగుతుంది. దాన్ని కూడా మరికొన్ని రోజులు పొడిగించాలని సూచనలు వచ్చాయి. సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి కూడా పలు సూచనలు అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే ప్రధానంగా దృష్టి పెట్టాలంటూ కూడా ప్రధాన ఎజెండాగా ఈ రోజు శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ దుర్గా.